మనం ఎలా ఉన్నాం తెలుసా? కనిపిస్తుందే ప్రపంచం అనుకుంటున్నాం, కనిపిస్తుందే భక్తి అనుకుంటున్నాం, కనిపిస్తుందే ఆత్మీయ జీవితం అనుకుంటున్నాం. ఇది కాదు. మన ఆత్మీయ నేత్రాలను మనం తెరుచుకొని చూచినట్లయితే అప్పుడు అసలైన భక్తి కనపడుతుందంట. దాన్ని ఏమంటున్నాడంటే నీతి అని చెబుతున్నాడు ప్రభు. మనము ఆయన పరిశుద్ధతలోను, ఆయన పవిత్రతలోను, ఆయన ఆత్మీయతలోను ఆయన నీతిని మనము ధరించుకోగలిగితే అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనందరికి దొరుకుతాయి అంటే. మనం ఏమనుకున్నాం తెలుసా? నేను కడగబడ్డానండి, బాప్తిసం తీసేసుకున్నానండి. తీసుకుని ఏం చేస్తున్నాం? లోకం వెంబడి పరిగెడుతున్నాం, లోక ఆశల వైపు పరిగెడుతున్నాం, లోక సంపద వైపు పరిగెడుతున్నాం. దేవుని చిత్తంతో పని లేదు, దేవుని సహవాసంతో పని లేదు. ఏమీ లేకపోతే గనుక ప్రభు ఈ రోజు మనల్ని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఆ నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను, ఆత్మీయ నేత్రాలను తెరవబడి మనము క్రీస్తు రక్తంలో కడగబడితే గనుక ఇవన్నీ కూడా మనం పొందుకుంటాం. మనం ఏమనుకుంటాం తెలుసా? క్రీస్తు రక్తంలో కడగబడేసాను కాబట్టి, నేను పరలోకానికి టికెట్ తీసేసుకున్నాను కాబట్టి నేను ఎలా బ్రతికేసినా చాలు. ఆ భ్రమలో మనం బ్రతికేస్తున్నాం.